సమాచార గోప్యతపై మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్. మరోసారి రిపీట్ అయితే చర్యలు తప్పవని హెచ్చరిక. రామాయపట్నం పోర్టు కాల పరిమితి పొడిగింపు నిర్ణయం ప్రకటించిన కేబినెట్ సబ్ కమిటీ. బెంగళూరులో మంత్రి నారా లోకేష్ పర్యటన, విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు. మాజీ సీఎం కేసీఆర్తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి భేటీ, పార్టీలో చేరిక, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్లడం తొందరపాటు, కాంగ్రెస్లో ఉండుంటే రాజ్యసభ సీటు వచ్చేదన్న ఎమ్మెల్యే దానం. గుంటూరు ఆక్స్ఫోర్డ్ కాలేజీ ఎదుట ఆందోళన, నకిలీ హాల్ టికెట్లు ఇచ్చారని నిరసన. కరీంనగర్ పోలీస్ శాఖలో భారీ కుంభకోణం, మరణించిన సిబ్బంది పేర్లతో జీతాలు డ్రా, 1.40 కోట్లు స్వాహా. విజయవాడ టెర్రర్ లింక్ కేసులో కీలక పరిణామం, తమకు అప్పగించాలని సిపికి లేఖ రాసిన ఎన్ఐఏ. యనమల రామకృష్ణుణ్ణి ఫోన్లో పరామర్శించిన లోకేష్, త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్ష. కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు మధ్యంతర బెయిల్, వారం పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశం. డీజీపీ ఎదుట లొంగిపోయిన 42 మంది మావోయిస్టులు, పూర్తి స్థాయిలో పీఎల్జీఏ కనుమరుగైందన్న డీజీపీ శివధర్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం, మహాలక్ష్మి న్యూట్రల్ సాల్వెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో మంటలు. హయత్ నగర్లోని కుంట్లూరులో దారుణం, ఇన్స్టాగ్రామ్లో వేధిస్తున్నాడని మైనర్ బాలిక సూసైడ్. కడప జిల్లా కాజీపేట అగ్రహారంలో దారుణం, మైనర్ బాలికను హత్య చేసిన ఇంటర్ విద్యార్థి వెంకటేష్. గోషామహల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన, చేపల మార్కెట్ భవనం ఎందుకు ప్రారంభించలేదనే అధికారులపై ఫైర్. పల్నాడు జిల్లా కొండవీడుకోటలో ప్రేమ జంట ఆత్మహత్య, పెళ్లికి ఒప్పుకోలేదని పురుగుల మందు తాగి సూసైడ్. మరోసారి పెరిగిన బంగారం వెండి ధరలు, 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ 1,53,000. మధురలోని యమునా నదిలో పడవ బోల్తా, 8 మంది మృతదేహాలు లభ్యం, పలువురు గల్లంతు. ఢిల్లీలో ఖర్గే అధ్యక్షతన సిడబ్ల్యూసి సమావేశం, డీలిమిటేషన్ బిల్లు, ఎన్నికలపై ప్రధాన చర్చ. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ రిజైన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖ అందజేత. బెంగాల్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల, 6 నెలల్లో యూసీసీ అమలు చేస్తామన్న అమిత్ షా. బీహార్లోని బక్సర్లో ప్రధాని మోదీ హత్యకు కుట్ర, అమన్ తివారీని అరెస్ట్ చేసిన పోలీసులు. కుంభమేళా మోనాలిసా ప్రేమ వివాహంలో ట్విస్ట్, విచారణలో మోనాలిసా మైనర్గా నిర్ధారణ, ప్రియుడిపై కేసు. అమెరికా ఇరాన్ చర్చలపై ప్రతిష్టంభన, లెబనాన్పై దాడులు ఆగే వరకు చర్చలు లేవన్న ఇరాన్. సంక్షోభంలో స్పైస్ జెట్ యాజమాన్యం, విమానయాన సంస్థలో 6,800 మంది ఉద్యోగుల తొలగింపు.